ఇందాక మన శ్రీ చంద్రశేఖర్ గారు మంత్రి గారు మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం వేసింది. ఇంత అమెరికాలో ఉండి ఇంత అద్భుతమైన యొక్క తెలుగు భాషా పరిజ్ఞానం, విజ్ఞానమే కాకుండా పరిజ్ఞానం కూడా కలిగి ఆ భాషా మాధుర్యాన్ని మనకు వినిపిస్తూ ఉంటే నాకు మనసులో ఎంతో సంతోషం కలిగింది. ఇవాళ ఈ యొక్క శ్రీమతి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి మొదట విరాళాలు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా పేరు పేరున అభినందిస్తున్నాను. అలాగే శ్రీ పోరవరపు రాఘవరావు గారు, శ్రీమతి పోరవరపు తులసి గారు మొట్టమొదటి ఆ రోజుల్లో రామారావు గారి హయాంలో ఈ ఆసుపత్రికి వారు ముందుకు వచ్చి సహకరించారు. ఇప్పుడు దేవయ్య గారు వారి సతీమణి ఇప్పుడు మనకు మళ్ళా వారు కూడా ఈ యొక్క సహాయం చేసే బృందంలో చేరారు. వీళ్ళందరికీ హృదయపూర్వకమైన యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఈ ఆసుపత్రికి అప్పుడప్పుడు వెళుతుంటాను, నా కోసం కాదు, ఇతరులు పేషెంట్లు వస్తే తెలిసిన వాళ్ళైతే మరి దగ్గర వాళ్ళైతే తీసుకెళ్ళడం కోసం. డాక్టర్ సెంధిల్ రాజప్ప గారు, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, డాక్టర్ కృష్ణయ్య గారు, అలాగే వీరి సిబ్బంది అంతా కూడా అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు, వైద్యం విద్య ఈ రెండు కూడా ఒక మిషనరీ స్పిరిట్తో పనిచేయాలని. ఇట్స్ ఎ మిషన్ విత్ ప్యాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ నేషన్. నో ఒమిషన్, నో కమిషన్ అండ్ నో రెమిషన్. ఇట్ షుడ్ బి లైక్ ఎ మిషన్. ఈ మిషనరీ జీల్తో ముందుకు ఈ ఆసుపత్రిని తీసుకెళ్తున్నందుకు వారి వైద్య బృందాన్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తూ ఉన్నాను. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఈ క్యాన్సర్ టెస్టులు చేయించడం అవుతుందో అది ప్రభుత్వ కర్తవ్యంగా కేంద్రము రాష్ట్రము ఇద్దరు కూడా ప్రాధాన్యతలో అందరికీ ఈ పరీక్షను తప్పనిసరిగా నిర్వర్తించేట్టుగా చూడవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను, సలహా ఇస్తున్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ ఉచితాలు వద్దయ్యా, అరుచితాలు అయిపోతాయి, కానీ విద్య వైద్యము ఈ రెండింటికి ఉచితంగా ఇవ్వండి, సామాన్య జనం అంతా కూడా బాగా లాభపడతారు, ఉపయోగపడతారని చెప్పని వాటి విషయాలపై దృష్టి సారించి ఇలాంటి ప్రజోపకరమైన యొక్క వైద్య ఆరోగ్య సౌకర్యాలను అత్యాధునిక పరిజ్ఞానంతో మరి సాంకేతికమైన యొక్క మార్పులతో కూడా కలిపి జనానికి అందించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రభుత్వాలు కూడా ముందుండి చొరవ తీసుకోవాలని కోరుతూ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన దేశవ్యాప్తంగా దీన్ని ఒక మిషన్ లాగా చేపట్టారు. ఆ మిషన్లో మనందరం కూడా భాగస్వాములై ఆరోగ్య భారత నిర్మాణకు సహకరించవలసిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆనరబుల్ సీఎం గారి స్పెషల్ అడ్రస్ ముందు వీ హ్యావ్ లాంగ్ స్టాండింగ్ సర్వీస్ అవార్డీస్ వారిని సత్కరించవలసిందిగా